మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని వాక్యం ద్వారా మనం పరిస్థితిను మేలు అనుభవిస్తూ వాక్యంలో నడుస్తూ జీవితాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. ఇదంతా దేవుని కృప. ఓ చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ఇలా చెప్పడం జరిగింది. అది ఏమిటంటే 92వ కీర్తన చాలా తేటగా 5వ వాక్యంలో ఇలాగ రాయబడింది. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. ఇక్కడ కీర్తనాకారుడు దేవుని గురించి చాలా పాటలు రాసి ఆ పాటలో ఒక పాట దగ్గర అన్న మాట ఏమిటంటే నీ కార్యాలు చాలా దొడ్డవి, గొప్పవి, బలమైనవి అంటాడు. దేవుని కార్యాలు అతడు ఎరిగినవాడు. దేవుని కార్యాలు చూచాక ఆ కార్యాల గురించి వివరంగా చెబుతున్నాడు. కొన్నిసార్లు మనం కొన్ని కార్యక్రమాలు చూస్తాం, కొన్ని వంటలను చూస్తాం, కొన్నిసార్లు కొన్ని కంటికింపైన కార్యక్రమాలని చూసి సంతోషిస్తాం. అప్పుడు వాటి గురించి మనం వ్యాఖ్యానం చేస్తాం. ఈ వంట భలే రుచిగా ఉంది అంటాం, ఈ వాహనం చాలా సుఖమయంగా ఉంది అంటే అర్థం ఏంటంటే దాని పనితనాన్ని బట్టి దాని గొప్పతనాన్ని వివరించడం నాకైనా నీకైనా పరిపాటి అలవాటు, అది చేస్తుంటాం. ఒక భక్తుడు దేవుని గురించి అంటున్నమాట నీ కార్యములు. మన దేవుడు ఎవరు అంటే ఆయన కార్యాలు చేయగలిగిన వాడు. సహజంగా డబ్బు కార్యం చేస్తుంది, బుద్ధి కార్యం చేస్తుంది, కొన్నిసార్లు తెలివి కార్యం చేస్తుంది. కానీ దేవుడి కార్యాలు వీటన్నిటిని మించినవిగా ఉంటాయని అతగాడు చెబుతూ ఉన్నాడు. అంటున్న మాట ఏంటంటే నీ కార్యములు ఎంత గొడ్డవి అంటే దేవుడు కార్యం చేస్తే చాలా గొప్పవిగాను ఘనమైనవిగా ఉంటాయి. ఆయన ఏమేం కార్యాలు చేస్తాడు, ఏం చేశాడు అంటే ఇతడే చక్కని సమాధానం చెప్పాడు. ఆ పైన ఉన్న మాట 4వ వాక్యం చదువుతాను. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. అంటే ఒక భక్తుని జీవితంలో దేవుడు కార్యం చేస్తే అవి గొప్పవి, దొడ్డవి అన్నాడుగా. ఎందుకనంటే దేవుడు ఒక విశ్వాస జీవితంలో, ఒక కుటుంబంలో, సంఘంలో కార్యం చేస్తే అదట వారికి సంతోషానికి కారణంగా ఉంటుందట. అంటే కొన్ని కార్యాలు, కొన్ని వంటలు రుచిగా ఉంటాయి, దేవుని కార్యాలేమో సంతోషంగా ఉంటాయి. నీ ఇంట్లో కానీ దేవుడు కార్యం చేశాడనుకోండి, దానివల్ల సంతోషం కలుగుతుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం కదా, ప్రభా పిల్లల ఉద్యోగం అయ్యా, వ్యాపారం, నా ఆరోగ్యం, ఏదో ఒకటి బ్రతిమలాడతాం. ఆయన కార్యం చేసి ఆ ఇంటి వారికి సంతోషాన్ని చేస్తాడట. ఈ మాట బాగుంది కదా. ఈరోజు దేవుని కార్యాలు జరగాలని కోరినా, ప్రార్థన చేసినా ఒక కార్యం నీ ఇంట్లో జరిగించి సంతోషాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించేట్టుగా చేయగలిగిన వాడు. ఇంకా అంతకన్నా భాగ్యం ఏముంది. దేవుడు కార్యం మన ఇంట్లో జరిగితే ఎవ్వడూ తీసివేయన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాం. అందుకంటాడు నీ కార్యాలు దొడ్డవి. ఇశ్రాయేలు పట్ల ఒకరోజు కార్యం చేశాడు. ఎర్ర సముద్రం చూస్తుండగానే ఆరబెట్టి దాంట్లో నడిపిస్తే వాళ్ళు ఎంత సంబరపడి యెహోవాయే దేవుడు, వేల్పులో నీ వంటివాడు ఎవడో లేడని ఆరాధన చేసిన సంగతి మనం చూశాం కదా. అంటే కానానులో వివాహం దగ్గర కూడా ఆయన కార్యం చేశాడు. ఆగిన కళ్యాణం కడకడలాటమే గాక నీరు ద్రాక్షారసం అవడం ఎంత ఆనందం. అంటే దేవుడు ఒక జీవితంలో కార్యం చేస్తే అది సంతోషానికి కారణం. అందుకంటాడు నీ కార్యములు ఎంత గొప్పవి. 2వ మాట నీ చేతి పనులు బట్టి మేము ఉత్సహిస్తున్నాము. అంటే దేవుడు చేతి పనులు చేస్తాడు. అంటే చేతితో మనకు కార్యం చేస్తాడు. చేస్తే అది ఇంత అంతని చెప్పలేంగా. ఒక దినాన అరణ్యంలో 1000 మంది ప్రజలు ఉన్నారు. 1000 మంది ప్రజలకి ఆకలిగా ఉన్నది అని తెలిసి ఆ దినాన చిన్నపిల్లవాని చేతిలో రొట్టెను తీసుకుని దాన్ని విరచి స్తుతించి ఇవ్వగానే 1000 ప్రజలు తింటే ఇంకా మిగులుతూ వచ్చాయి. ఆయన చేతి పనులు అట్ట అద్భుతంగా ఉంటాయట. కుష్ఠరోగి ఎదురుగా వచ్చి మోకరిల్లితే చెయ్యి చాపి నాకిష్టమే నీవు శుద్ధులో కమ్మంటే కుష్ఠరోగం వదిలిపోయింది. అంటే ఆయన చెయ్యి చాపితే ఆ రోజున కుష్ఠరోగం పోయింది. చేతితో రొట్టె విరిస్తే జనాలు తినగా మిగులుతూ వచ్చాయి. ఎన్ని చేతి పనులు అంటే మన నిమిత్తం, మన కుటుంబాల కొరకు ఆయన ఎప్పుడు చెయ్యి చాపి అద్భుతాలు చేస్తూనే ఉంటాడు.
అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన కార్యములు దొడ్డవైనవి. మరి ఈ రోజున అంతటి గనుడైన దేవుని సన్నిధికి వచ్చి నీవును మోకరించి, అయ్యా నాకు ఒక కార్యం చేయి ప్రభువా అంటే నీవు సంతోషించే కార్యం, మీ జీవితంలో ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చూస్తారుగా, అది మీకు జరగాలని సేవకుడుగా కోరుకుంటూ ప్రార్థిస్తాను. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగు చేయండి. అడిగిన దానికంటే గొప్ప కార్యాలు ఆ ఇంటి వారికి రక్షణ కలగాలి. పిల్లల క్షేమంగాను, వృద్ధుల ఆరోగ్యంగాను, కష్టాజతం దీవెనకరంగాను అందరూ ప్రార్థనలో పెంచబడి ఆ కుటుంబం అంతా కృపలో సాగేట్టుగా మేలు, దీవెన, నెమ్మది, క్షేమం కలుగ చేసి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఆ ఇంట్లో కార్యాలు చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.